మన తెలుగు రాష్ట్రాల్లోనే బిర్యానీ తర్వాత అద్భుతమైన రుచి అంటే పులిహోర ఫ్రెండ్స్. అందులోనే మామిడికాయ పులిహోర చేస్తున్నాం. పొద్దున్నే లేపేసింది ఫ్రెండ్స్ మామిడి వీడియో తీయాలని. హలో గైస్, ఈరోజు మేము మామిడికాయ పులిహోర చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకోసం మామిడికాయలు తెచ్చుకున్నాము. మామిడికాయ పులిహోర చేద్దామండి ఫ్రెండ్స్. ఈరోజు మేము ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు మనం దాన్ని చల్లార పెట్టుకుందాము. అందరూ పులిహోర నార్మల్గా చేసుకుంటారు ఫ్రెండ్స్. మామూలు పులిహోర, గుళ్ళో పులిహోర, అన్ని పులిహోరలు ఉంటాయి. మేము వెరైటీగా ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాం టేస్టీగా. ఎందుకంటే ఎండాకాలం కదా, మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయని. పొద్దున్నే లేపేసింది ఫ్రెండ్స్ మామిడి వీడియో తీయాలని. ఈ పులిహోర కోసం, మామిడికాయ పులిహోర కోసం నాకు కష్టానికి తగ్గ లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. మంచి వీడియోస్ అన్నీ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. మనం రైస్ అనేది కుక్ చేసుకొని ఈ విధంగా చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కలిపినప్పుడు చెయ్యి కాలకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, తొండ వస్తుంది. మేము వీడియో తీద్దాం అనుకుంటే సైడ్ నుంచి ఎలా చూద్దాం చూడండి ఫ్రెండ్స్, దొంగ చూపులు వేసుకుని. ఇప్పుడు మనం ఇందాక మామిడికాయలు కోసుకున్నాం కదా ఫ్రెండ్స్, వీటిని మనం పై తొక్క అనేది తీసుకోవాలి. ఆ విధంగా మనం పల్చగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గుంజి ఎక్కువగా పోతుంది. మామిడి వల్ల అవుతుంది, నేను తీస్తాను ఫ్రెండ్స్. మనం ఈ విధంగా పై తొక్క అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని నాచుగ్గా గుజ్జు కింద తురమాలి. ఇటువంటి ఆయుధాన్ని మనం తీసుకుని తురుముదాము. ఈ విధంగా మామిడికాయ అనేది తురుముకున్నాము. ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అందులో కలుపుకుంటాం కదా, మరి పొలుపు కింద తగలకుండా పులిహోరలో ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా మనం ఒక ముద్దను అనేది తీసుకొని కొంచెం దాన్ని పక్కన పెట్టుకుందాము లాస్ట్ని కలుపుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పులిహోరలో కలిపేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకిట్లో ఇలాగ ఆయిల్ వేసుకొని కొంచెం ఒక మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన పులిహోరకి కావాల్సిన సామాగ్రిని తాలింపు పెట్టాలి. ఇప్పుడు మనం పీనట్స్ అనేవి వేసుకుందాం. అదే ఫ్రెండ్స్ గుళ్ళు వేసుకుందాం, వేరుశనగ గుళ్ళు. ఇప్పుడే ఫ్రెండ్స్ మేము పక్క నుంచి తెచ్చుకున్నాము వేరుశనగ గుళ్ళు అనేవి. అదే తోటలో నుంచి, అదే తోట అంటే కొట్టు దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం బాయిల్ అయ్యే వరకు ఒక 5 minutes వెయిట్ చేద్దాం. వేరుశనగ గుళ్ళు అనేవి మనం ఈ విధంగా కలుపుకోవాలి. పీనట్స్ అయితే, వేరుశనగ గుళ్ళు అయితే బాగా మరిగినాయి ఫ్రెండ్స్, అదే ముగ్గునాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్మా తాలింపు సరుకులు వేసుకుందాం. ఇప్పుడు మనం సన్నగా తరుముకున్న పచ్చిమిరకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక మనం పచ్చిమిరకాయలు వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండు మిరకాయలు వేద్దాం. ఆ విధంగా మనం సకానికి అనేది వాటిని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని కలుపుదాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరం కరివేపాకు. ఇప్పుడు మనం ఇందాక సన్నగా తరుముకున్న మామిడికాయ అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు అనేది యాడ్ చేసుకుందాం. వెజిటేరియన్ కూడా పులిహోర అనేది బిర్యానీలా తింటారు. బిర్యానీ మామూలుగా ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే బిర్యానీ తర్వాత అద్భుతమైన రుచి అంటే పులిహోర ఫ్రెండ్స్. అందులోనే మామిడికాయ పులిహోర చేస్తున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ఉప్పు వేసుకుందాం. వాసన అయితే అదిరింది. ఇది మనం ఇప్పుడు మొత్తం ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కలిపేసుకోవడమే. కలిపేసుకుంటే ఆల్మోస్ట్ పులిహోర అయిపోయినట్టే. అందులోకి మీరు వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉన్నానండి. మీకోసం మంచి కంటెంట్ అనేది మేము తీసుకొస్తుంటాం. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఇందాక పక్కన పెట్టుకున్న రైస్లోకి మిక్సింగ్ కూడా వేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి అనేది కలిపేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు పెట్టిందాన్ని రైస్లోకి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మామిడికాయ తురిమింది. లాస్ట్ని కలుపుకుందామని చెప్పాను కదా, కలుపుకుందాం. ఎలా ఎందుకు కలుపుకుంటున్నాం అంటే, ఇందాక తాలింపు పెట్టాం కదా, తాలింపు పెట్టిన దానికన్నా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తినడానికి నోటికి రుచిగా తగులుతుంది.
ఫ్లేవర్ కోసం అని కలుపుకోవాలి ఎక్స్ట్రాగా. పులిహోర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది వాసన అయితే. ఇప్పుడు మేము టేస్ట్ చూసి పులప ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసి చెప్తాము. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో. టేస్ట్ అయితే అదే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.